సర్జరీకి. ఏదైనా నాకు తలపు దయచి అని ప్రార్థన చేస్తే ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాముకు గాఢ నిద్ర కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? సర్జరీ చేశాడు. ఆదాముకు సర్జరీ చేసినప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు సర్జరీ జరిగింది. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన అనస్థీషియా అనుకున్నాడు. ఇది నా ప్రపంచంలో ఏ సర్జరీ అయినా జరగనివ్వండి, ఏముండాలా? అనస్థీషియా లేకుండా, అది లోకల్గా కానీ బాడీ మొత్తం కానీ ఇస్తారు. అనస్థీషియా లేకుండా ఏ సర్జన్ కూడా సర్జరీకి ముందుకు పోడు. ఏం సార్ ఆపరేషన్కి రెడీ చేయండి అంటే, లేదంటే సర్జన్ రావాలా అంటాడు. సర్జన్ వచ్చి ఏం చేస్తాడు? ఎంత మోతాదులో సర్జరీకి ఇవ్వాలనో అనస్థీషియా అంత మోతాదులో ఇస్తాడు. దాని తర్వాతనే ఆపరేషన్కి వెళ్తారు. అలాంటివి చాలా. వాళ్ళందరూ ఎట్లా కనుక్కున్నారంటే బైబిల్ చదివే. అందుకే ప్రతిదినము మనం చూడండి, లాంగ్ టర్మ్ పోతాం, షార్ట్ టర్మ్ పోతాం, మళ్ళీ డబుల్ లాంగ్ టర్మ్ పోతాం కోచింగ్కి. అయినా సక్సెస్ కాదు, ర్యాంక్ రాదు. చూడండి, మోషే గురించి మనం చదువుతాం. సకల శాస్త్రాల యందు మోషే ప్రవీణుడు. హీఈస్ మాస్టర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. మనం ఒక పీజీ చేసేదానికి 17, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు పడతా ఉంది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి. అలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఎన్ని ఉన్నాయో సకల శాస్త్రాల్లో ఆయన ఏమైనాడు? ప్రవీణుడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు ఆయన, గోల్డ్ మెడలిస్ట్, ఎక్సలెంట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. హెబ్రీ పత్రికలో రాస్తాడు, మీరు తర్వాత చదువుకోండి. అంత లగ్జరీ లైఫ్లో ఉన్నాడు. రాయల్టీ ఫ్యామిలీలో ఉన్నాడు. రాయల్గా బతుకుతున్నాడు. చూసారండి, రాయల్గా బతుకుతున్నాడు. రాజరికంలో ఉన్నాడు. రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఏమి ఎంజాయ్ చేయాలో చేయొచ్చు. అలాంటి ఐగుప్తు యొక్క భోగ భాగ్యములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన, చూడండి ఎక్కడ చూస్తారు చెప్తారా? వెరీ గుడ్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుతాను చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి, ఎవరండి? హ్యాండ్సమ్. ఎవరు? మోషే. అపోస్తల కార్యంలో స్టెఫెన్ మాట్లాడుతూ అంటాడు, ఈ బిడ్డ దివ్య సుందరుడై. స్టెఫెన్ మాట్లాడుతాడు మోషే గురించి. అక్కడ అంటాడు మోషే గురించి, స్టెఫెను ఇశ్రాయేలుతో అంత మాట్లాడుతూ యూదులతో అంటాడు,